హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ సిఎస్ ర్యాంక్ అయితే దింపేసింది కదా, నన్ను అయితే డైమండ్ 2 లోకి అయితే దింపేసింది. డైమండ్ 2 నుంచి హీరోకి ఎక్కితే అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది అని ఎందుకనంటే హ్యాకర్ స్క్వాడ్లు అయితే వస్తాయి కదా, అందుకు మనం చూసుకుంటూ ఆడాలి. అలాగే అన్ని మ్యాచ్లు కలిపి ఎంత డ్యామేజ్ ఇవ్వగలం, ఎన్ని కిల్స్ చేయగలం, ఎన్ని ఈసీలు కొట్టగలం, వరుసగా ఎన్ని బుయ్యాలు కొట్టగలం, అన్ని వీడియో లాస్ట్ అయితే మొత్తం అన్ని కలిపి చెప్తా. లాస్ట్ ఎన్ని కిల్స్ చేశాను, ఎన్ని బుయ్యాలు కొట్టాను, ఎంత డ్యామేజ్ ఇచ్చాను అవన్నీ చెప్తా లాస్ట్ నా. ముందు మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ స్టార్ట్ చేసే ముందర ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. సిఎస్ ర్యాంక్ పెట్టి మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తా, చూద్దాం హ్యాకర్స్ వస్తారో లేరో. మన ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్ అయితే హ్యాకర్స్ ఎవరు రాలేదు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఈయనైతే నాక్ చేస్తా. ఈయనైతే కిల్ కూడా చేస్తా. మన ఫస్ట్ కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మ్యాచ్ మొత్తం అయితే వీడియో పెడతలేదు, ఎందుకంటే మ్యాచ్ మొత్తం పెడితే చాలా పెద్ద వీడియో అయిపోయేలా ఉంది. అందుకే నేను నాక్ చేసి కిల్ చేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఈ చిన్న చిన్న క్లిప్స్ పెడితేనే వీడియో చాలా పెద్ద ఇలా ఉంది. చూద్దాం ఎన్నోసార్లు వస్తుంది ఈ వీడియో. ఈ మ్యాచ్ లో 2 కిల్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఇన్నోని కొడితే 3 కిల్లు వస్తాయి మనకి. అలాగే బోయ కూడా అయిపోద్ది మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అయితే బోయ అయిపోయింది. చూద్దాం ఈ మ్యాచ్ లో ఎన్ని కిల్ చేసాం, అంత డ్యామేజ్ ఇచ్చామన్నది. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆపోజిట్ లో ఒక రౌండ్ కొట్టారు. మన 4 రౌండ్స్ తో అయితే బోయ్ అయితే కొట్టేసాం. అలాగే ఈ మ్యాచ్ అయితే నేను 3 కిల్స్ చేసా, 1682 డ్యామేజ్ అయితే ఇచ్చా. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తా. చూద్దాం ఈ మ్యాచ్ ఎన్ని కిల్ చేయగలం, ఎంత డ్యామేజ్ ఇవ్వగలం అన్నది. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, ఇదేంటి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. మనోడు కూడా ఇచ్చాడు, నాక్ చేస్తాను నేనైతే. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఈయనైతే హెడ్ కొట్టి అయితే నాక్ చేసా. పైన ఒకడు ఉన్నాడు, ఇంకొంటే ఇక్కడ డ్రైవ్ ఇచ్చేస్తున్నాడు. 2 నాక్ చేస్తా. ఇక్కడైతే ఇంకొకటి కూడా నాక్ అయిపోయాడు. మొత్తం 3 నాక్ చేసాం. ఒకటి మనం 3 కిల్ కొట్టాం. ఇంకొకరిని కొడితే ఏసీ అయితే వస్తుంది మనకి. ఇంకోటి ఇక్కడ ఉన్నాడు, ఇన్నోని కొట్టేసాను, ఏసీ అయితే వచ్చేసింది. ఫస్ట్ రౌండ్లో మనం అయితే 4 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం. సెకండ్ రౌండ్లో ఎన్ని కిల్స్ కొట్టగలం మనకి చూద్దాండి. ఇక్కడైతే ఒక నాక్ చేస్తా, కిల్ వచ్చేద్దులే. ఇంకోటి ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఈయనైతే నాక్ చేస్తా. నేనైతే ఒక నాక్ చేసి ఈ మ్యాచ్లో. ఇంకొకడు ఇంకోటి ఇక్కడ ఉన్నాడు, ఈయన కూడా నాక్ చేస్తా. 2 నాక్ చేస్తా, 2 కిల్ వచ్చేసింది. ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు, ఈయన కూడా కొట్టేసా. ఫైనల్లీ మనం బోయ్ అయితే కొట్టేసాం ఈ మ్యాచ్. చూద్దాం ఈ మ్యాచ్ ఎన్ని కిల్ చేసాం, ఎంత డ్యామేజ్ ఇచ్చామన్నది. ఈ మ్యాచ్ అయితే ఆపోజిట్ లో ఒక రౌండ్ కూడా కొట్టలేదు. మన 4 రౌండ్స్ తో మళ్ళీ బోయ్ అయితే కొట్టేసాం. ఈ మ్యాచ్ లో నేను 8 కిల్లు చేసా, 2141 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకోండి ఇక్కడ ఎరమొక్క చూపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉన్నాడు, నేను అయితే నాక్ చేస్తా. ఈయన కిల్ కూడా చేస్తాను. అనుకోండి ఎదురుకుండా ఒకటి కనిపించాడు, అనుకో నాక్ చేస్తాను. ఇక్కడ అమ్మాయి ఉంది, ఇంకో ఈ అమ్మాయిని కూడా నాక్ చేస్తాను. కిల్ కూడా చేస్తాను ఈ రౌండ్ లో. ఇంకోండి ఈ రౌండ్ లో ఇంకొకటి కనిపించాడు, ఈయనైతే స్కార్ తో నాక్ చేసి కిల్ అయితే చేస్తా. ఈ బ్లూ వాల్ అంకల్ ఇంకొకటి ఉన్నాడు, ఈ కిల్ కూడా మనకి వచ్చింది. ఈ అమ్మాయి అయితే కిల్ కోసం రసుకొచ్చేసి నా చేతిలో అయితే నాక్ అయిపోయింది. కాకపోతే ఈ మ్యాచ్ మనం ఓడిపోయాం. మనం అయితే 3 రౌండ్లు కొట్టాం, అలా అయితే 4 రౌండ్లతో నగ్గేశారు. ఈ మ్యాచ్ అయితే నేను 4 కిల్లు చేసా, 3035 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే 2 నాక్ చేసా, ఈ నొకడిని నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. అలా అయితే 4 రౌండ్లు కొట్టారు, మనం అయితే 1 రౌండ్ కూడా కొట్టలేదు. ఈ మ్యాచ్ లో నేనైతే 1 కిల్ చేసా, 841 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్యారాఫాల్ అయితే నాక్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఈయన కూడా కొట్టేసా. డ్రాప్ వెనకాల ఒకటి ఉన్నాడు, ఈయన కూడా నాక్ చేస్తాను. ఈ మూలన ఒకటి ఉన్నాడు, ఈయన కూడా ప్యారాఫాల్ తో అయితే నాక్ చేస్తాను. కాకపోతే ఈ మ్యాచ్ అయితే మళ్ళీ ఓడిపోయాం. చాలా గట్టి వాళ్ళు వస్తున్నారు. మేమైతే 1 రౌండ్ కొట్టాం, అలా అయితే 4 రౌండ్లతో నగ్గేశారు. నేనైతే 4 కిల్లు చేసా, 1580 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకడైతే పైకి వచ్చాడు, ప్యారాఫాల్ తో అయితే నాక్ చేస్తాం. ప్యారాఫాల్ తో అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక నాక్ చేస్తాను. 3వ రౌండ్ లో కూడా ప్యారాఫాల్ తో ఇంకొక అయితే నాక్ చేస్తాను. ఈ మ్యాచ్ అయితే మేము నగ్గాం. ఆ పక్కన అయితే 1 రౌండ్ కూడా కొట్టలేదు, మేమైతే 4 రౌండ్లతో నగ్గాం. నేనైతే 4 కిల్లు చేసా, 1670 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఈయన అయితే నాక్ చేస్తాను. ఇక్కడ ఇంకొకటి కనిపించాడు, ఈయన కూడా కొట్టేసాను. ఇక్కడైతే ఒక యూఎంపీతో అయితే నాక్ చేసాను. తర్వాత రౌండ్ లో యూఎంపీతో అయితే ఇంకొక నాక్ చేసా. ఈ రౌండ్ లోనే యూఎంపీతో ఇంకొక అయితే కొట్టేశాను. ఏడబ్ల్యూతో బుల్లెట్ వేసి యూఎంపీతో అయితే కొట్టేశాను. ఇక్కడైతే ఒకటి కనిపించాడు, ఈయనైతే ఏడబ్ల్యూతో హెడ్ అయితే కొట్టేశాను. ఇక్కడైతే ఇంకొకటి కనిపించాడు, ఈయనైతే ఏడబ్ల్యూతో నాక్ చేశాను. లాస్ట్ రౌండ్ లో ఒకటే ఉన్నాడు, ఈయన యూఎంపీతో కొట్టేసా. ఫైనల్లీ ఈ మ్యాచ్ అయితే మనం బోయ కొట్టేసాం. ఈ మ్యాచ్ ఆపోజిట్ లో అయితే 3 రౌండ్లు కొట్టారు, మనం 4 రౌండ్లతో బోయ కొట్టేసాం. నేనైతే 8 కిల్లు చేసా, 3171 డ్యామేజ్ ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే మ్యాక్సిమం తో ఒక నాక్ చేశాను. ఇక్కడ ఇంకొక నాక్ చేస్తాను. క్లాక్టర్ లో ఎంపీతో ఒకరిని అయితే కొట్టేసా. ఇక్కడైతే ఎంపీతో ఇంకొక నాక్ చేస్తాను. ఈ మ్యాచ్ అయితే మనం నగ్గాం. ఆపోజిట్ లో అయితే 1 రౌండ్ కూడా కొట్టలేదు, మనం అయితే 4 రౌండ్స్ తో అయితే బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 4 కిల్లు చేసా, 1893 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ మ్యాచ్ లో అయితే ప్యారాఫాల్ తో ఒక నాక్ చేశాను, మళ్ళీ ప్యారాఫాల్ తో ఇంకొక నాక్ చేశాను. ఇక్కడ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాం మనం. మేమైతే 2 రౌండ్లే కొట్టాం, ఆపోజిట్ లో అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేశారు. నేనైతే 2 కిల్లు చేసా, 1006 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఇక్కడ అయితే ఒక నాక్ చేశాను, ఇంకొక నాక్ చేశాను. ప్యారాఫాల్తో అయితే ఇక్కడ ఒక నాక్ చేశాను. ఇక్కడైతే ఒక అయితే కొట్టేశాను.
ఇక్కడైతే పేరఫాల్తో ఇంకొక నాక్ చేశాను. ఇక్కడ కూడా ఇద్దరం కొట్టుకుని నాక్ అయిపోయాం ఇద్దరం. ఇక్కడైతే ఇంకొక నాక్ చేశాను. పేరఫాల్తో ఇంకొక అయితే ఇక్కడ నాక్ చేశాను. ఈ మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. మేమైతే 2 రౌండ్లు కొట్టాం. వాళ్ళైతే 4 రౌండ్లతో పోయి అయితే కొట్టేశారు. నేనైతే 7 కిల్లులు చేసా. 3258 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే పేరఫాల్తో ఒకటి కొట్టాను. ఇక్కడ ఇంకొక హెడ్ అయితే కొట్టి ఎంపిక నాక్ చేశాను. ఇంకొక ఎంపిక నాక్ చేశాను. ఇక్కడ ఈ మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. మనం అయితే 2 రౌండ్లు కొట్టాం. వాళ్ళైతే 4 రౌండ్లతో పోయి అయితే కొట్టేశారు. నేనైతే 3 కిల్లులు చేసా. 2359 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మ్యాక్తో ఒక నాక్ చేశాను. ఇక్కడైతే AWMతో ఒకటి నాక్ చేశాను. ఈ మ్యాచ్ కూడా మనం అయితే ఓడిపోయాం. మనం అయితే ఒక రౌండ్ కూడా కొట్టలేదు. వాళ్ళైతే 4 రౌండ్తో అయితే పోయి అయితే కొట్టేశారు. నేనైతే ఒక కిల్ చేసా. 1049 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే USP 2తో అయితే ఒక నాక్ చేశాను. ఇంకొకటి కూడా నాక్ చేశాను. కాకపోతే ఈ మ్యాచ్ అయితే మళ్ళీ ఓడిపోయాం మనం. ఈ మ్యాచ్ లో మనం ఒక రౌండ్ కూడా కొట్టలేదు. వాళ్ళైతే 4 రౌండ్లతో పోయి అయితే కొట్టేశారు. నేనైతే ఒక కిల్ చేసా. 826 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక నాక్ చేశాను. ఇక్కడైతే ఒకరిని వేసాను. ఇక్కడైతే ఇంకొకరిని నాక్ చేశాను. ఇక్కడైతే ఇంకో అమ్మాయిని నాక్ చేశాను. ఇక్కడైతే స్నైపర్తో హెడ్ అయితే కొట్టేశాను. ఇక్కడైతే పేరాఫాల్తో ఇంకొక నాక్ చేశాను. ఇక్కడ ఇంకొక పేరాఫాల్తో నాక్ చేశాను. ఇక్కడ కూడా ఇంకొక నాక్ చేశాను. ఇక్కడైతే పేరాఫాల్తో హెడ్ అయితే కొట్టేశాను. ఇక్కడైతే పేరాఫాల్తో ఇంకొకరిని కొట్టేశాను. ఈ మ్యాచ్ నగ్గేస్తాం అనుకున్నాం. కాకపోతే మేమైతే ఓడిపోయాం. మేమైతే 3 రౌండ్లు కొట్టాం. అలా 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేశారు. ఈ మ్యాచ్ అయితే నేను 8 కిల్లులు చేసా. 4572 డ్యామేజ్ ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే కింగ్ ఫిషర్తో ఒకనైతే నాక్ చేసా. ఇక్కడైతే గ్రోజర్తో ఒక నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఓడిపోయాం. మనం అయితే ఒక రౌండ్ కొట్టాం. అలా అయితే 4 రౌండ్లతో అయితే బోయ్ అయితే కొట్టేశారు. నేనైతే 2 కిల్లులు చేసా. 1208 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక నాక్ చేశాను. ఇక్కడైతే ఇంకొక నాక్ అయిపోయాడు. ఇక్కడ కూడా ఒక నాక్ అయ్యాడు. ఇక్కడ కూడా థామ్సన్తో ఒక నాక్ చేశాను. ఇక్కడ ఇంకొక థామ్సన్తో నాక్ చేశాను. ఇక్కడ ఇంకొక కూడా థామ్సన్తో నాక్ చేశాను. ఇక్కడ ఇంకొక కొట్టేసాం మనం. ఈ మ్యాచ్ అయితే బోయ్ అయిపోయింది. ఆపోజిట్ లో అయితే ఒక రౌండ్ కొట్టారు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 6 కిల్లులు చేసా. 2643 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక నాక్ చేశాను. ఇక్కడైతే ఇంకొక నాక్ చేశాను. ఇక్కడైతే పేరాఫాల్తో ఇంకొక నాక్ చేశాను. ఇక్కడైతే స్కార్తో ఒక కొట్టేశాను. ఇక్కడైతే స్కార్తో ఇంకొక నాక్ చేశాను. ఈ మ్యాచ్ అయితే మనది బోయ్ అయిపోయింది. ఆపోజిట్లో అయితే ఒక రౌండ్ కూడా కొట్టలేదు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 5 కిల్లులు చేసా. 1935 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే స్నైపర్తో ఒక నాక్ చేసా. నన్ను అయితే కిల్లు కూడా చేయనివ్వలేదు. మన వాళ్ళు బోయ్ కొట్టించేశారు. ఆపోజిట్లో 3 రౌండ్లు కొట్టారు. మనం అయితే 4 రౌండ్లో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 0 కిల్లు 1355 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే USPతో ఒకనైతే నాక్ చేసా. ఇక్కడైతే స్నైపర్ మళ్ళీ పాపనే స్నైపర్ తో నాక్ చేసా. మళ్ళీ ఇంకొక స్నైపర్ తో నాక్ చేసా. ఈ మ్యాచ్ కూడా మనం అయితే బోయ్ కొట్టేసాం. ఆపోజిట్ లో అయితే ఒక రౌండ్ కూడా కొట్టలేదు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 4 కిల్లులు చేసా. 1262 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాను. ఇక్కడైతే USP 2తో అయితే ఒక నాక్ చేసా. ఇంకొకటి కూడా USP 2 అయితే నాక్ చేసా. ఇక్కడైతే SKS తో ఒక నాక్ చేసా. ఇక్కడైతే SKS తో ఇంకొక వేసా. ఇక్కడైతే SKS తో ఇంకొక నాక్ చేసా. ఇక్కడ ఇంకొక నాక్ చేసా SKS తో. ఇక్కడ ఇంకొక నాక్ చేసా SKS తో. ఇక్కడైతే ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే మ్యాక్ 10 తో అయితే ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే SKS తో ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే మ్యాక్ 10 తో ఇంకొక కొట్టేసా. ఈ మ్యాచ్ అయితే బోయ్ అయిపోయింది మనదే. ఆపోజిట్ లో 2 రౌండ్లు కొట్టారు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 8 కిల్లులు చేసా. 3911 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. G36 గన్తో అయితే ఇక్కడ ఒక నాక్ చేసా. ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే స్కార్ తో ఇంకొక నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే మనం బోయ్ కొట్టేసాం. ఆపోజిట్ లో అయితే 2 రౌండ్లే కొట్టారు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే ఒక కిల్ చేసా. 1594 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. కింగ్ ఫిషర్ తో అయితే ఒక నాక్ చేసా. ఈ మ్యాచ్ కూడా నన్ను ఎక్కువ కిల్ చేయనివ్వలేదు. ఆపోజిట్ లో అయితే ఒక రౌండ్ కొట్టారు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే ఒక కిల్ చేసా. 1377 అయితే డ్యామేజ్ ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే ఎక్స్ఎంఏట్ ఒకేసారి ఇద్దరిని అయితే నాక్ చేశాను. ఇక్కడైతే ఎక్స్ఎంఏట్ తో ఒక నాక్ చేశాను. ఇక్కడైతే ఎక్స్ఎంఏట్ తో ఇంకొక నాక్ చేశాను. ఇదే ప్లేస్ లో ఇంకొక నాక్ చేశాను. ఇక్కడైతే మ్యాక్ 10 తో ఒక నాక్ చేశాను. ఇక్కడ కూడా ఇంకొక మ్యాక్ 10 తో నాక్ చేశాను. ఈ మ్యాచ్ అయితే బోయ్ అయిపోయింది మనదే. ఆపోజిట్ లో 2 రౌండ్లు కొట్టారు. మనం అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేసాం. నేనైతే 6 కిల్లులు చేశాను. 3031 డ్యామేజ్ అయితే ఇచ్చాను. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. USP 2తో అయితే ఒక నాక్ చేసా. G36 గన్తో అయితే ఒక నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే మేము ఓడిపోయాం. మేమైతే ఒక రౌండ్ కూడా కొట్టలేదు. వాళ్ళు అయితే 4 రౌండ్ బోయ్ అయితే కొట్టారు. నేనైతే 0 కిల్స్ 524 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే USP 2తో అయితే ఒక నాక్ చేసా. ఎక్స్ఎంఏట్ తో అయితే ఒక నాక్ చేసా. ఎక్స్ఎంఏట్ తో అయితే ఇంకొక కిల్ చేసా. ఈ మ్యాచ్ అయితే మేము ఓడిపోయాం. మేమైతే 2 రౌండ్లు కొట్టాం. వాళ్ళు అయితే 4 రౌండ్లు కొట్టి బోయ్ అయితే కొట్టేశారు. నేనైతే 3 కిల్లులు చేసా. 1447 అయితే డ్యామేజ్ ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే మళ్ళీ ఓడిపోయాం. మేము ఒక కిల్ కూడా చేయలేదు. మేమైతే ఒక రౌండ్ కొట్టాం. వాళ్ళు అయితే 4 రౌండ్లతో బోయ్ అయితే కొట్టేశారు. నేనైతే 0 కిల్స్ 468 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ అయితే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. M500 తో హెడ్ కొట్టి అయితే ఒక నాక్ చేసాం. ఇంకొక కూడా హెడ్ కొట్టి నాక్ చేసాం. AWM తో హెడ్ కొట్టి AWM తో నాక్ చేసాం. ఈయన కూడా AWM తోటే నాక్ చేసాం. ఈయన అయితే మ్యాక్ 10 తో హెడ్ కొట్టేసాను. ఈయన కూడా మ్యాక్ 10 తోటే నాక్ చేసాను. ఈ మ్యాచ్ కూడా మనం
అయితే ఓడిపోయాం. మనం అయితే 3 రౌండ్లు కొట్టాం. వాళ్ళు అయితే 4 రౌండ్లు కొట్టి కొట్టేశారు. నేనైతే 6 కిల్స్ చేసా. 4115 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. M500తో ఒక నాక్ చేసా, స్కార్తో ఒక నాక్ చేసా, ఇంకెక్కడ ఒక నాక్ చేసా, ఇక్కడైతే స్కార్తో ఇద్దరు నాక్ చేసా, ఇక్కడైతే ఇంకొక నాక్ చేసా. కాకపోతే ఈ మ్యాచ్ కూడా మేమైతే ఓడిపోయాం. మేమైతే 3 రౌండ్లు కొట్టాం. వాళ్ళైతే 4 రౌండ్లతో అయితే కొట్టేశారు వాళ్ళు. నేనైతే 3 కిల్లు చేసా. 2376 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే స్కార్తో ఒక నాక్ చేసా, P90తో ఒక నాక్ చేసా. మేమైతే మళ్ళీ ఓడిపోయాం. మేమైతే ఒక రౌండ్ కొట్టాం. వాళ్ళు అయితే 4 రౌండ్లతో అయితే కొట్టేశారు. నేనైతే 2 కిల్స్ చేసా. 1213 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ అయితే మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా, అయిపోయాడు. నేనైతే గ్రాజెతో నాక్ చేస్తా. ఈయనైతే గ్రాజెతో మళ్ళీ నాక్ చేస్తా. ఈయనైతే మ్యాక్టెన్తో కొట్టేసా. ఈయనైతే మళ్ళీ మ్యాక్టెన్తో కొట్టేసా. ఇక్కడ బుయ్ అయిపోయింది ఈ మ్యాచ్ అయితే. వాళ్ళైతే 0 రౌండ్లు, మనం అయితే 4 రౌండ్లతో అయితే కొట్టేసాం. నేనైతే 4 కిల్ చేసా. 65 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ అయితే మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే G18తో ఒక కిల్ అయితే చేసేసా. దీనికి 4 అయితే ఒక మ్యాచ్ కొట్టేసా. ఇక్కడైతే బైజాన్తో ఒక నాక్ చేసా. ఇక్కడైతే ఇంకొక బైజాన్తో నాక్ చేస్తా. ఈ మ్యాచ్ అయితే మనం బుయ్ కొట్టేసాం. ఆపోజిట్ లో అయితే ఒక రౌండ్ కొట్టారు. మనం అయితే 4 రౌండ్స్ తో బుయ్ అయితే కొట్టేసాం. నేనైతే 4 కిల్లు చేసా. 1939 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. M500తో అయితే ఒక నాక్ చేసా, ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే ఇంకొక కిల్ చేసా. ఇక్కడైతే స్కార్తో ఇంకొక నాక్ చేసా. ఇక్కడ మళ్ళీ ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే MP40తో ఒక నాక్ చేసా. ఇక్కడైతే మళ్ళీ స్కార్తో ఇంకొక నాక్ చేసా. ఇక్కడ కూడా స్కార్తో నాక్ చేసా. ఇక్కడ కూడా నాక్ చేసా. మళ్ళీ దీన్ని కూడా స్కార్తో అయితే చంపేసాం. ఈ మ్యాచ్ అయితే బూయ్ అయిపోయింది. ఆపోజిట్లో అయితే 3 రౌండ్ కొట్టారు. మనం అయితే 4 రౌండ్స్ కొట్టి బూయ్ అయితే కొట్టేసాం. నేనైతే 9 కిల్లు చేశాను. 3420 డ్యామేజ్ అయితే ఇచ్చాను. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ మ్యాచ్ వచ్చేసి మళ్ళీ మనం ఓడిపోయాం. మేమైతే ఒక రౌండ్ కొట్టాం. వాళ్ళైతే 4 రౌండ్లతో బూయ్ అయితే కొట్టేశారు. నేనైతే 0 కిల్స్ 217 డ్యామేజ్ అయితే ఇచ్చాను. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే A94తో అయితే ఒక నాక్ చేసా. ఇక్కడైతే UMPతో ఒక నాక్ చేసా. ఇక్కడైతే ఇంకొక నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే మళ్ళీ ఓడిపోయాము. మేమైతే ఒక రౌండ్ కొట్టాం. అలా అయితే 4 రౌండ్లతో బూయ్ అయితే కొట్టేశారు. నేనైతే 2 కిల్స్ చేసా. 1083 డ్యామేజ్ ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక నాక్ చేసా. ఇక్కడైతే మళ్ళీ AWMతో ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే UMPతో ఇంకొక నాక్ చేసా. ఇక్కడైతే మళ్ళీ UMPతో ఇంకొక నాక్ చేసా. ఈ మ్యాచ్ అయితే బూయ్ అయిపోయింది. ఆపోజిట్లో అయితే 2 రౌండ్లు కొట్టారు. మేమైతే 4 రౌండ్స్తో బూయ్ అయితే కొట్టేసాం. నేనైతే 2 కిల్లు చేసా. 2332 డ్యామేజ్ అయితే ఇచ్చేసా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే M500తో ఒక నాక్ చేసా. ఇక్కడైతే A94తో అయితే ఒక నాక్ చేసా. ఇంకొకటి కూడా నాక్ చేసా. ఇక్కడైతే మ్యాక్తో కొట్టేసా. ఈ మ్యాచ్ అయితే బూయ్ అయిపోయింది. ఆపోజిట్లో ఒక రౌండ్ కూడా కొట్టలేదు. మేమైతే 4 రౌండ్స్తో బూయ్ అయితే కొట్టేసాం. నేనైతే 4 కిల్లు చేసా. 1770 డ్యామేజ్ అయితే ఇచ్చా. మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే VSK94తో ఒక నాక్ చేస్తా. ఇక్కడైతే ఇంకొక నాక్ చేస్తా. ఈ మ్యాచ్ కూడా నగ్గేహాం మేము. ఆపోజిట్ లో 2 రౌండ్లు కొట్టారు. మేమైతే 4 రౌండ్స్ తో బూయ్ కొట్టేసాం. నేనైతే ఒక కిల్ చేసా. 2482 డ్యామేజ్ అయితే ఇచ్చాను. మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఒక M500తో నాక్ చేసా. ఇక్కడైతే M500తో హెడ్షాట్ అయితే కొట్టేసా. ఇక్కడైతే గ్రాజెతో ఒక నాక్ చేసా. ఇక్కడైతే గ్రాజెతో ఒకటి ఇచ్చా. ఇక్కడైతే ఒక బైజాన్తో నాక్ చేసా. ఇక్కడైతే స్నైపర్తో ఒకటి కిల్ చేసా. ఫైనల్ ఈ మ్యాచ్ అయితే బూయ్ కొట్టేసాం. ఈ బూయ్తో మన వీడియో కూడా కంప్లీట్ అయిపోద్ది. డైమండ్ 2 నుంచి హీరో కిక్లో ఎన్ని కిల్స్ చేసాం, ఎంత డ్యామేజ్ ఇచ్చాం, ఎన్ని రోజులు టైం పట్టింది, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు నాకైతే 3 days టైం పట్టింది గైస్ డైమండ్ 2 నుంచి హీరో కిక్ తగ్గి. ఈ మ్యాచ్ లో ఆపోజిట్ ప్లేయర్స్ అయితే 2 రౌండ్స్ కొట్టారు. మనం అయితే 4 రౌండ్స్ తో విన్ అయిపోయాం. నేనైతే 6 కిల్లు చేసా. 1874 అయితే డ్యామేజ్ ఇచ్చా. చూద్దాం ఇప్పుడు మనం ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది. మొత్తం 38 మ్యాచ్లు అయితే ఆడాను. దాంట్లో 19 మ్యాచ్లు అయితే బూయ్ కొట్టా. ఇప్పుడు ఎన్ని కిల్స్ చేసామన్నది చూద్దాం. నేను మొత్తం ఓడిపోయిన మ్యాచ్లు, గెలిచిన మ్యాచ్లు అన్ని మ్యాచ్లు కలిపి 129 కిల్స్ అయితే చేసా. ఇప్పుడు డ్యామేజ్ ఎంత ఇచ్చామన్నది చూద్దాం. డ్యామేజ్ వచ్చేసి అన్ని మ్యాచ్లు కలిపి 70,1589 డ్యామేజ్ అయితే ఇచ్చా. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.